హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయితే వచ్చేసి సింఘోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మేము అయితే సోమశిల టూర్లో భాగంగా రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళే మార్గంలో మనకి కొల్లాపూర్ నుండి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం అయితే ఉంది. ఈ ఆలయానికి కుడి వైపున రత్న పుష్కరిణి అయితే ఉంది, అంటే కోనేరు. ఈ కోనేరులోకి వాటర్ అయితే పైన ఎడమ వైపున్న మన సింఘోటం రిజర్వాయర్ నుండి అయితే తూము ద్వారా నీళ్ళు అయితే రావడం జరుగుతుంది ఈ కోనేరులోకి. మనకి కోనేరుకి అయితే ఇలా మెట్ల మార్గం అయితే ఉంది అండి కిందికి రావడానికి. అలాగే కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే కేశఖండన చేసుకోవాలన్నా ఇదే ప్లేస్లో అయితే చేయడం జరుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి లింగ రూపంలో స్వయంభుగా వెలవడం జరిగింది. ఈ ఆలయాన్ని అయితే 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సురభి వంశస్థుడైన శ్రీ నరసింహ భూపాలుడు నిర్మించినట్లయితే చెప్తున్నారు. స్థల పురాణం ప్రకారం ఒక రైతు ఇప్పుడున్న ప్రదేశంలో నాగలితో పొలం దున్నేటప్పుడు నాగలి కర్రుకి రాయి అయితే అడ్డం పడిందట. దాన్ని తీసి గట్టుపైన వేసినా కూడా మళ్ళీ దున్నేటప్పుడు మళ్ళీ అయితే ఆ రాయి అడ్డం తగలడం జరిగింది. మళ్ళీ తీసినా మళ్ళీ అలాగే అడ్డుపడేసరికి రైతుకు విసుగుతో పాటు భయం వేసి భగవంతుణ్ణి అయితే వేడుకున్నారంట. కరుణించిన స్వామివారు ఒకనాటి రాత్రి శ్రీ నరసింహ భూపాలుని కలలో కనిపించి, నా వలన రైతు ఇబ్బంది పడుతున్నాడు, కానీ నేను ఇక్కడే ఉండదలిచాను, కాబట్టి అందుకు కావలసిన నిర్మాణాన్ని చేయమని అయితే రాజుకు ఆజ్ఞాపించడం జరిగింది. వెంటనే శ్రీ నరసింహ భూపాలుడైతే ఈ ఆలయ నిర్మాణం అయితే చేయడం జరిగింది. కోనేటిలో స్నానం చేసి టెంపుల్కి వెళ్ళే ముందు అయితే మనకి ఇలా స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. ముందుగా వీటిని దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ఆలయానికి ముందే మనకి ఇటు రోడ్డు సైడ్లో మనకి అయితే రథం ఉండే దగ్గర వినాయకుడు అలాగే నవగ్రహ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఈ వినాయకుడిని అలాగే ఈ నవగ్రహాలని అయితే దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడైతే నవగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇండివిజువల్గా తిరగడానికి చుట్టూరంగా ప్లేస్ కూడా ఉంది. మనం ఇలా ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా చుట్టూరంగా తిరిగి అయితే స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. మనం ఈ గుళ్ళో దర్శనానికి ముందుగా వెళ్ళినప్పుడైతే దైవం అయితే ఫస్టే కనిపించరండి. ఎందుకంటే ఒక అడుగున్నర ఎత్తులో మాత్రమే లింగ రూపంలో ఇలా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారు విష్ణు రూపుడైన శైవ పూజారులు పూజలు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ పక్కన ఉపాలయంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఇది శివకేశవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారి పేరును కూడా సింఘోటం లక్ష్మీ నరసింహస్వామి అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ పేరైతే ఇక్కడ పరిపాలించిన రాజు నరసింహ భూపాలుడి పేరు మీద ఈ ఊరికి సింగపట్టణం తర్వాత సింఘోటంగా అయితే మారడం జరిగింది.
ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇలా మా యోగా టీం అందరం కలిసి ఈ రిజర్వాయర్ పైకి అయితే వెళ్ళడం జరిగింది. మనకు ఆలయం ఒకటే కాకుండా ఇక్కడ మనకి ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి రిజర్వాయర్ పైన అయితే విహార యాత్రలాగా కూడా బాగుంది. అలాగే మనకి ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో కొండ మీద 1875లో రాణి రత్నమాంబాదేవి శ్రీ రత్నలక్ష్మి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. మేమైతే అక్కడి వరకే అయితే వెళ్ళలేదండి, టైం లేదు కాబట్టి. ఇక్కడి నుండి శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.